నమస్తే అండి సతీష్. ఒక రాజకీయ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాక అధికార పక్షం వైపు దూకేసే కప్పగెంతులు పిల్లి మొగ్గల నేతలను మనం తరచూ చూస్తూ ఉంటాం. నీతి అనేది వీళ్ళ నుంచి ఆశించడం దండగే అనే ఫ్రస్ట్రేషన్ కూడా చాలా మందిలో పెరుగుతూ ఉంటుంది. కానీ తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సునామీలా ఎగసిపడి అధికారాన్ని కూడా సొంతం చేసుకున్న టీవీకే అధ్యక్షుడు విజయ్, ఆయన మాత్రం తాను రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటా అంటూ ప్రమాణ స్వీకారం రోజు ఏదైతే చెప్పాడో అదే ఇప్పుడు అమలు చేస్తున్నాడు. తమిళనాడులో ప్రస్తుతం మునిగిపోయే నావలా మారిన అన్నా డిఎంకే, అదే ఒకప్పటి మాజీ సీఎం దివంగత జయలలిత పార్టీని వదిలేసి ఇప్పుడు అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు తమ సుదీర్ఘమైన రాజకీయ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా విజయ్ పార్టీలో చేరితేనే మనకి మేలు జరుగుద్ది, పొలిటికల్ కెరీర్ ఉంటుందనే ఉద్దేశంతో విజయ్ పార్టీలో చేరేందుకు బారులు తీరుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ఎంతమంది వస్తామని రెడీగా ఉన్నప్పటికీ విజయ్ ఈ కప్పగెంతుల రాజకీయాలను అస్సలు ప్రోత్సహించడం లేదు. తన పార్టీలో చేరాలనుకుంటే ఎవరైనా ఎప్పుడైనా చేరొచ్చు, వాళ్ళకి ఆహ్వానం ఉంటుందని చెబుతూనే ఒక మంచి కండిషన్ అయితే పెట్టాడు. ఇదేమంటే వచ్చే వాళ్ళు ఎవరైనా సరే రండి, ఓకే, కానీ ఇతర పార్టీల తరఫున పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తే ఇక్కడికి రావద్దు. ఇతర పార్టీల తరఫున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసాకే రండి అంటూ నెక్కచ్చిగా ఈ కండిషన్ పెట్టాడు. అందుకే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే నుంచి విజయ్ పార్టీలో చేరేందుకు వాళ్ళ పదవులకు రాజీనామాలు సమర్పించి వచ్చి టీవీకేలో చేరిపోయారు. వీళ్ళు కాకుండా అన్నాడీఎంకే పార్టీ తరఫున గెలిచిన 47 మందిలో ఏకంగా 25 మంది రెబెల్ ఎమ్మెల్యేలుగా తమ మద్దతును ఇప్పటికే విజయ్కి అయితే తెలియజేశారు. వీళ్ళు కూడా ఈరోజు రేపు తమ ఎమ్మెల్యే పదవులకు అలాగే ఆ అన్నాడీఎంకే పార్టీ సభ్యత్వానికి అన్నింటికీ రాజీనామా చేసేసి ఈ టీవీకేలో వచ్చి చేరిపోవడం ఖాయం. వాస్తవంగా విజయ్ సర్కార్ పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉందంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఏ క్షణమైనా జారిపోతుంది అనే మాదిరిగా ఈయన ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మరో 4 పార్టీలను కుర్చీకి 4 కాళ్ళలాగా పెట్టుకొని దానిపై కూర్చొని ఈయనైతే ఇప్పటికే ఆ ప్రభుత్వాన్ని అయితే నడుపుతా ఉన్నాడు. ఇప్పటికే ఏ చిన్న అవకాశం దొరికినా మేము మద్దతు ఉపసంహరించుకుంటామంటూ ఆ 4 పార్టీలైన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంలు బెదిరింపులకు దిగుతూనే ఉన్నాయి, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. మరోవైపు డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా తరచూ బెదిరిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు, మన వాళ్ళంతా సిద్ధంగా ఉండండి, ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అంటూ లేటెస్ట్గా కూడా తన పార్టీ నేతల సమావేశంలో స్టాలిన్ చెప్పిన మాటలు తమిళనాడు అంతటా మారుమోగాయి. అయితే విజయ్ సర్కారు త్వరలో ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా సొంతంగా అధికార పీఠంపై ఉండేందుకు అవసరమైన మెజార్టీ కోసం రాజ్యాంగబద్ధంగానే ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ పోతా ఉంది. అది ఎట్లా అంటే విజయ్ గెలిచిన 2 స్థానాల్లో ఒక చోట రాజీనామా చేసినప్పటికే తిరుచి ఈస్ట్లో ఇప్పుడు అన్నాడీఎంకే నుంచి 4 అయితే రాజీనామా చేశారు కదా. ఈ 5 స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఖచ్చితంగా టీవీకేనే గెలుస్తుంది. జనంలో ఇప్పటికే విజయ్ సర్కార్పై సానుభూతి కూడా విపరీతంగా ఉండడం, ఆ మిగిలిన 11 స్థానాలు కూడా గెలిచి ఉంటే విజయ్ను ఇంతలా మిగిలిన వాళ్ళు కలిసి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు కదా, ఈ బెదిరింపులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఉండవు కదా అని తమిళనాడులోని మెజార్టీ ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ 5 స్థానాలతో పాటు మరికొందరు కూడా రాజీనామా చేసి ఎన్నికలకు దిగితే అవన్నీ విజయ్ పార్టీ ఖాతాలను అధికారికంగా పడబోతున్నాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్లు జయలలిత అన్నాడీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల నాటికి సరైన నాయకత్వం లేక కుక్కల జింపిన విస్తరణ మారిపోవడం ఖాయం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇప్పటికే గెలిచిన 47లో 25 మంది రెబెల్ ఎమ్మెల్యేలుగా విజయ్ పార్టీకి అనుకూలంగా బల నిరూపణ సమయంలో ఓట్లేశారు. వాళ్ళంతా రాజీనామా చేసి అధికారికంగా టీవీకే తరఫున మళ్లీ బరిలోనికి దిగి గెలిచే అవకాశం ఉంది. దీంతో అన్నాడీఎంకేలో కేవలం 22 మాత్రమే ఎమ్మెల్యేలు మిగులుతారు. వీళ్ళలో కూడా ఎంతమంది 5 ఏళ్ళు పార్టీనే నమ్ముకునే, పార్టీని అట్టిపెట్టుకుని కొనసాగుతారు అనేది కూడా తెలియని పరిస్థితి. నాకు తెలిసి అన్నాడీఎంకే అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న పళనిస్వామి తప్ప మిగతా ఎవరు కూడా వచ్చే ఎన్నికల నాటికి అదే పార్టీలో ఉండే ఛాన్స్ అయితే లేదు. ఇంకా తమిళనాడులో జరిగే పోరు ఫ్యూచర్లో విజయ్ వర్సెస్ స్టాలిన్ గానే భవిష్యత్తులో ఉండబోతుంది. ఇప్పటికే అన్నాడీఎంకేలో గతంలో ముఖ్యమంత్రిగా చేసిన పన్నీర్ సెల్వం కూడా వెళ్లిపోయి స్టాలిన్ పార్టీ డిఎంకేలో చేరిపోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన 1-2 ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం వెళ్ళి బీజేపీలో చేరిపోయే అవకాశం
ఉంది. అయితే అట్ ద సేమ్ టైం ఇటు స్టాలిన్తో పాటు తనకు మద్దతిస్తున్న మిగిలిన పార్టీల నుంచి వస్తున్న బెదిరింపులు, ఒత్తిళ్ల నేపథ్యంలో విజయ్ ముందస్తు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగానే తన పొలిటికల్ స్కెచ్ను తను అమలు చేసుకుంటూ తను కూడా రాజకీయంగా ఆరితేరిన గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఆ రకంగా ముందుకు పోతూ ఉన్నాడు. అది ఎట్లా అంటే 5 ఏళ్ళు తాను పీఠంపై ఉంటేనే భవిష్యత్తులో తన పార్టీని మరింత బలంగా రూట్స్ నుంచి నిలబెట్టుకోగలడనే విషయం విజయ్కి తెలుసు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనీసం చాలా పోలింగ్ బూత్స్లో పోలింగ్ ఏజెంట్లు కూడా, వార్డు ఏజెంట్స్ కూడా లేకుండానే టీవీకేకు విజయం అయితే వచ్చింది. ఇది వాస్తవం. అయినా సరే కేవలం ప్రజాబలంతోనే, క్షేత్రస్థాయిలో బూత్ ఏజెంట్స్ కూడా లేకపోయినా ప్రజాబలంతో 108 స్థానాల్లో గెలిచారు. ఈ గెలుపు శాశ్వతం కావాలంటే ఆ పార్టీకి రూట్స్ నుంచి బలంగా పునాదులు ఉండాలి, ఏర్పాట్లు కావాలి. అలా జరగాలంటే 5 ఏళ్ళు దృఢంగా అధికారంలో ఉండాలి. అందుకే మునిగిపోతున్న నావలాంటి అన్నాడీఎంకేలో ఉన్న నాయకుల్లో వీలైనంత ఎక్కువ మందిని తన పార్టీ వైపు లాక్కుంటున్నారు. నో డౌట్. కాకపోతే ఆ ప్రక్రియ న్యాయబద్ధంగా ఉంటుంది. అంతే తప్ప రాత్రికి రాత్రి ఒక 25 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని బలమైన పార్టీగా అయిపోవడం పెద్ద విషయం కాదు. గతంలో మన తెలంగాణ, ఏపీలో కూడా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించి పక్క పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న ప్రభుత్వాలు తర్వాత ఎన్నికల్లో ఎంత దారుణమైన ఓటమిని చూసావో మనం కల్లారా చూసాం. దేశవ్యాప్తంగా ఇలాంటివన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలు. వాళ్ళ తీర్పు కూడా చూసాం మనం, ఎట్లా వచ్చింది ఏంటి అనేది. సో ఇలాంటి జంపింగ్ జపాంగుల వల్ల ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందని విజయ్కి తెలుసు. అందుకే రాజీనామా చేయించి మళ్ళీ నిలబెట్టి గెలిపించి బలంగా పుంజుకోవాలనే ప్రయత్నాలను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అధికారానికి సరిపోయేంత మంది ఎమ్మెల్యేలు తన పార్టీ తరఫున గెలిస్తే ఇంకా స్టాలిన్ లాంటి వాళ్ళ ఊకదెంపుడు బెదిరింపులకు, తాటాకు చెప్పులకు భయపడాల్సిన పనే లేదనేది విజయ్కి తెలుసు. పైగా తన వైపు వేలెత్తి చూపేందుకు కూడా తప్పు ఉండదు. ఇదే టీవీకే వ్యూహకర్తల అసలు ప్లాన్. ఎందుకంటే టీవీకేలో విజయ్ తర్వాత 2వ ప్లేస్లో ఉన్న ఆదవ్ అర్జున్ లాంటి వాళ్ళు ఇప్పటికే ఈ రాజకీయ చదరంగంలో ఆరితేరిపోయి ఉన్నారు. వేల కోట్ల డబ్బులు సైతం ఉన్నాయి. ఆయన ఎవరంటే ఆదవ్ అర్జున్ లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ అల్లుడే ఈ ఆదవ్ అర్జున్. ఈయన టీవీకే నుంచి పోటీ చేసి మంత్రి అయ్యాడు. ఈయన అత్తగారు లేమా రోజ్ అన్నాడీఎంకే నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అట్లాగే ఈయన బాహుమరిది ఆ లాటరీ కింగ్ మార్టిన్ కొడుకు జోస్ చార్లెస్ మార్టిన్ లచ్చియా జననాయక కచ్చి పార్టీ నుంచి పోటీ చేసి పుదుచ్చేరిలో బీజేపీతో కూటమిగా కట్టి పుదుచ్చేరిలో పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. అంటే ఈ కుటుంబం ఫైనాన్షియల్గా ఫుల్ రిచ్. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ వ్యాపారాలకు ఎలాంటి డోకా ఉండకూడదనే ఇలా 3 పార్టీల నుంచి పోటీ చేశారు. 3 గెలిచారు. వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, ఇతను మినిస్టర్ కూడా అయ్యాడు. సో ఇప్పుడు టీవీకే అధికారంలోకి రావడంతో ఆదవ్ అర్జున్ మంత్రి పదవి అయితే దక్కించుకున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో టీవీకేను 5 ఏళ్ళు అధికారంలో ఉంచేందుకు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కైనా ఆదవ్ అర్జున్ వెళ్తాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఇక్కడ స్టాలిన్ లాంటి వాళ్ళు చాలా తీవ్రమైన మాటలతో బెదిరింపులకు దిగుతున్న, ప్రభుత్వాన్ని అవహేళన చేస్తున్న విజయ్ మాత్రం ఎలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లను అధికారం ఉందనే గర్వాన్ని చూపించట్లేదు. సింపుల్ గా చెప్పాలంటే చాప కింద నీరులా తన పని తను చేసుకుపోతున్నాడు. తన పూర్తి ఫోకస్ ప్రభుత్వాన్ని నడపడం, ఎన్నికల్లో తాను ఇచ్చిన అనేక హామీల అమలుకు ఎలా చేయాలి, వాటిని అమలు ఎట్లా చేయాలి అనే దానిపైన పూర్తి ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే ఒక్కొక్క విభాగంపై పట్టు పెంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. పైగా తాను ఏదైనా విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి, అది సామాన్య ప్రజలకు మద్దతుగా ఉండాలి, మంచి జరగాలి అనుకుంటే మాత్రం వెంటనే చేసుకుంటూ పోతా ఉన్నాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే లేటెస్ట్గా కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక అపహరణ, లైంగిక వేధింపుల కేసులో బాధ్యతారహితంగా వ్యవహరించి మీడియా సమావేశంలో నవ్వారు అంటూ తీవ్ర జనం నుంచి, నెటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత, ఆగ్రహ జ్వాలలు చవిచూసిన ఆ 3 ఐపీఎస్ అధికారుల విషయంలోనూ కూడా విజయ్ ఘాటుగానే స్పందించాడు. ఇది కరెక్ట్ కాదు ఇట్లా బిహేవ్ చేయడం అనేది. చాలా మంది సస్పెండ్ చేసేయాలని డిమాండ్ చేశారు. అయితే విజయ్ మాత్రం ఆ ఐపీఎస్ అధికారుల మీద తీవ్ర ఆగ్రహమే వ్యక్తం చేశారు. అట్లాగే ఇంకోటి ఏమంటే, అలాగే లంచం విషయంలో కూడా ఆయన కఠినంగానే ఉండబోతున్నారు.
ఉండబోతున్నాడు అనడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే, మీలో ఎవరికైనా 100 రూపాయలు ఒక్క అధికార లంచం అడిగినా మీరు దాన్ని ఆధారాలతో సహా మాకు చూపించండి, ₹1,00,000 బహుమతిగా పొందండి అంటూ ఇలా ప్రకటించడం కూడా అవినీతి రహిత పాలన అందించడమే తన లక్ష్యమని ఎన్నికలకు ముందే చెప్పిన విజయ్ దానికి తగ్గట్టుగానే తన పాలనలో దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. సో అందుకనే ₹100 లంచం అడిగితే ఆధారాలతో పట్టిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తానంటూ ప్రకటించడం అంటే చిన్న విషయం కాదు. అధికారులు లంచాలు అడగాలంటే గజగజ వణికే పరిస్థితి. సో ఇది కూడా అందరి నుంచి ప్రశంసలు అందుకునేలా ఉంది. సో మొత్తానికి తమిళ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. మరి మీకేమనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.